అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. చిత్రగుప్తుడు యమధర్మరాజుతో అరుంధతి బాలిక నిండు అయిన మనసు కలది. తన భర్త, పిల్లలతో సంతోషంగా జీవించుచున్నది. మన తప్పు కారణంగా ఆ బాలిక మరణించినది. ఆ ఆత్మ రూపంలో ఉన్న ఆ బాలికకు మనం కొన్ని శక్తులు ఇచ్చినాము. అయినా కూడా ఆ బాలిక తన కోరికలను నెరవేర్చుకోలేకపోయింది. తన భర్త, పిల్లల కుటుంబం క్షేమం కోసం తన సోదరి అయిన బాగి కడుపున జన్మించింది బుజ్జమ్మ. బుజ్జమ్మలో తాను ప్రవేశించి పునర్జన్మ పొందింది. కానీ ఈ జన్మమునందు కూడా ఆ బాలికను అష్టకష్టములు పెడుతున్నారు. ఆ దుష్ట బాలిక మనోహరి వల్ల ప్రమాదము పొంచి ఉన్నది కదా, చెప్పు ప్రభు అని అడుగుతాడు. చిత్రగుప్తుడు, ఎందులకు ఇలా చేయుచున్నారు? మీ సమాధానం నాకు కావాలి. లేదా మీరు ఈ లోకమునకు రమ్ము ప్రభు. తమరు ఈ లోకమునకు త్వరగా రావాలి. అప్పుడు చిత్రగుప్తుని వద్దకు నారాయణుడు వస్తాడు. నారద మునీంద్రునకు ప్రణామములు అంటాడు. ఏం చిత్రగుప్త, మీ ప్రభువుల వారిని నిందించుచున్నావు అంటాడు. చిత్రగుప్తునితో నారదుడు, నేను నా ప్రభువులను నిందించుచున్నానా? లేదు మహర్షి అంటాడు చిత్రగుప్తుడు. మేము నిందించుట లేము, మాది కేవలం ఆవేదన మాత్రమే అంటాడు చిత్రగుప్తుడు. అరుంధతి ఆ బాలికకు అన్యాయం జరుగుతున్నది మహర్షి అంటాడు. మా ప్రభువుల వారు సమబుద్ధివారు, అయినను ఎందుకో ఆ బాలికకు ఏ సాయం చేయుటలేదు అంటాడు. అప్పుడు నారదుడు, యమధర్మరాజు వారిపై ఎంత పెద్ద నిందే వేశావు చిత్రగుప్త అంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు, నేను నిందలు వేయటం లేదు మహర్షి అంటాడు. లేకపోతే ఏంటి చిత్రగుప్త, ఆ బాలిక కష్టాలు పడుతుంది అంటే ఆ బాలిక విధిరాత అంటాడు. ఆ విధిరాతతో మీ ప్రభువు అయినను ఏమి చేయగలడు చెప్పు అంటాడు. ఈ కథ మాతోనే మొదలైంది మహర్షి. అందుకే ఆ బాలిక గురించి మాకు అంత పెద్ద ఆవేదన కలుగుతుంది. తన తల్లిదండ్రుల్ని కలపాలని, తన తండ్రికి గతం గుర్తుకు రావాలని కదా బుజ్జమ్మ తన శక్తులను వినియోగించినది. ఇదేం తను చేసిన తప్పు కాదే, మరెందుకు బుజ్జమ్మకు తన శక్తులను పోగొట్టుకుంది? ఆ ప్రచండ తన శక్తులతో నన్నే అడ్డుకున్నాడు. అలాంటిది ఎటువంటి శక్తులు లేని బుజ్జమ్మ ఆ ప్రచండను ఎలా ఎదుర్కొంటుంది, ఎలా జీవిస్తుంది? తమరే న్యాయం చెప్పండి నారద మహర్షి అంటాడు. అప్పుడు నారదుడు, న్యాయం కాదు కానీ బుజ్జమ్మకు కోల్పోయిన మంత్రశక్తులను పొందే విషయం చెప్తాను అంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు, బుజ్జమ్మ మరల శక్తులను పొందగలదా? అది ఎలా సాధ్యం మహర్షి అంటాడు. నారద మహర్షి, అది సాధ్యమే. ఇది వరకు అరుంధతి బాలిక ఒక రుద్రాక్షతో పరమేశ్వరుణ్ణి నిష్ఠతో పూజించేది. ఆ కారణంగా పరమేశ్వరుడు ఆ రుద్రాక్షమాలకు కొన్ని అద్భుతమైన శక్తుల్ని ప్రసాదించాడు. అప్పుడు చిత్రగుప్తుడు, ఇప్పుడు ఆ మాల ఎక్కడుందని అడుగుతాడు. దానికి నారద మహర్షి, ఇదే గృహమున పూజా మందిరమున ఉన్నది. బుజ్జమ్మ ఆ మాల తాకినచో బుజ్జమ్మ శక్తులు యథావిధిగా తిరిగి వస్తాయి. తాను శక్తివంతురాలు అవుతుంది. అందుకు చిత్రగుప్తుడు మహర్షికి ధన్యవాదములు చెబుతాడు. ఈ దేవరహస్యము నాకు చెప్పినందుకు కృతజ్ఞతలు మహర్షి అంటాడు. నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిత్రగుప్తుడు, బుజ్జమ్మను గెలిపించే దారి దొరికినది. ఎటులైనను బుజ్జమ్మను ఆ మాల తాకేలా చూడాలని అంటాడు. రాతోడితో, మిస్సమ్మ, ఆయనకు డిన్నర్ రెడీ అని చెప్పవా అంటుంది. చెప్పాను మిస్సమ్మ అంటాడు రాతోడు. పిల్లల్ని కూడా డిన్నర్కు పిలుస్తుంది. అప్పుడు యాదమ్మ అందరినీ డిన్నర్కు పిలిచారు, మరి మనోహర్ని పిలవలేదు ఎందుకు మిస్సమ్మ అని అడుగుతుంది. అప్పుడు రాతోడు, యాదమ్మను, నీకు నోరు ఉంది కదా యాదమ్మ, నువ్వే పిలవవచ్చు కదా అంటాడు. మిస్సమ్మే అన్నీ చేయాలా అంటాడు. అప్పుడు అక్కడికి అందరు డిన్నర్ చేయడానికి వస్తారు. అప్పుడు మిస్సమ్మ, అయ్యో బుజ్జమ్మ, మీరందరూ కాసేపు వెయిట్ చేయండి, మీకోసం ఒక స్పెషల్ డిష్ చేసా అంటుంది. అందరికీ చాట్ తీసుకువస్తుంది. బుజ్జమ్మ, థ్యాంక్స్ మిస్సమ్మ అంటుంది. థ్యాంక్స్ నాకు కాదు, మీ డాడీకి చెప్పండి అంటుంది. మీరు చాట్ తినడానికి వెళ్ళి తినలే కదా, అందుకే రాతోడును పంపించి తెప్పించాడు అంటుంది. బుజ్జమ్మ, థ్యాంక్స్ డాడీ అంటుంది. మీకేం కావాలన్నా నేనే తీసుకువస్తాను, మీరు బయటకు వెళ్ళకండి అంటాడు అమర్. ఓకే డాడీ అంటారు. ఆనంద్, ఆకాష్ మాకు తేలేదేంటి డాడీ అంటారు. జంక్ ఫుడ్ తినవద్దు అంటాడు. అప్పుడు మిస్సమ్మ వాళ్ళిద్దరికి ఐస్ క్రీమ్స్ చూపిస్తుంది. రాతోడ్, మిస్సమ్మ మీకోసం ఐస్ క్రీమ్స్ తీసుకుంది, మీ డాడీ చూడకుండా తినండి అంటాడు. అంతలో అమర్కు సరం పడుతుంది. మిస్సమ్మ, మనోహర్ ఇద్దరు వాటర్ తీసుకొస్తారు. అప్పుడు మిస్సమ్మ తెచ్చినవి తాగుతాడు.
రాథోడ్ మనోహర్ గారికి మండుతున్నట్లుంది అంటాడు. ఏమన్నావు రాథోడ్ అని మనోహరి అంటుంది. రాథోడ్ వంటలు స్పైసీగా ఉన్నాయి కావచ్చు, నీకు కూడా నోరు మండుతుందో ఏమో అని అనుకున్నా అంటాడు. అందరూ భోజనం చేస్తారు. అమర్ మిస్సమ్మతో రేపు ఎక్స్ట్రా వంట చెయ్యి అంటాడు. సరే అంటుంది. మనోహరి ఎక్స్ట్రా వంట దేనికి అమర్ అంటుంది. గెస్ట్ వస్తున్నారు అంటాడు. గెస్ట్ ఎవరు అంటుంది. అందుకు అమర్ నా ఫ్రెండ్ అంటాడు. మనోహరి ఫ్రెండా అంటే ఆ పర్సన్ నాకు తెలిసే ఉంటాడా అంటుంది. రాథోడ్ మనోహరిని సార్ ఫ్రెండ్ మీకెలా తెలుస్తాడండి అంటాడు. నేను 6 ఫ్రెండుని రాథోడ్, నాకు 6 అమర్ల ఫ్రెండ్స్ అందరూ తెలుసు అంటుంది. చెప్పు అమర్ ఎవరు ఆ గెస్ట్ అంటుంది. అందుకు అమర్ అతను ఇక్కడతను కాదు, కొడైకెనాల్ నుంచి వస్తున్నాడు అంటాడు. కొడైకెనాల్ నుంచి వస్తున్నాడా, ఎవరతను అంటుంది మనోహరి. సార్ ఎస్ఐ గురించి చెప్తాడేమో, చెప్తే మనోహరికి ముందే జాగ్రత్త పడుతుంది అని రాథోడ్ మనసులో అనుకుంటాడు. రాథోడ్ అమర్ను ఆఫీస్ వర్క్ ఉంది వెళ్దాం పదండి అంటాడు. అప్పుడు మనోహరి నేను అమర్తో మాట్లాడుతున్నాను కదా అంటుంది. దానికి రాథోడ్ అది ఆఫీస్ వర్క్ అండి అంటాడు. మనోహరి ఇంట్లో ఆఫీస్ విషయాలు అమర్ మాట్లాడవద్దు అని అన్నారు కదా అంటుంది. రాథోడ్ కొన్ని విషయాలు ముందే చెప్పకూడదని అమర్కు హింట్ ఇస్తాడు. అప్పుడు ఎవరొస్తున్నారో రేపే చూద్దులే అంటాడు. మనోహరి టెన్షన్ పడుతుంది. కొడైకెనాల్ నుంచి రేపు ఎవరు వస్తున్నారు అని అనుకుంటుంది. టెన్షన్తో మనోహరి చచ్చేలా ఉంది అని మనసులో రాథోడ్ అనుకుంటాడు. రాథోడ్ను మిస్సమ్మకి తలుపు చాటున ఉండి పిలుస్తుంది. అమర్ అక్కడే ఉంటాడు. సార్ మీకు వాటర్ తీసుకువస్తా అని మిస్సమ్మ దగ్గరకు వెళ్తాడు రాథోడ్. అప్పుడు మిస్సమ్మ రాథోడ్ను రేపు ఎవరు వస్తున్నారు రాథోడ్ అని అడుగుతుంది. అది సస్పెన్స్ మిస్సమ్మ అంటాడు రాథోడ్. మనోహరి తన గదిలో యాదమ్మతో ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను చంబా అంటుంది. అప్పుడు చంబా అంత టెన్షన్ పడడం ఎందుకు, రేపటిదాకా వెయిట్ చేస్తే వచ్చేదెవరో తెలుస్తుంది కదా మనోహరి అంటుంది చంబా. అలాగే మిస్సమ్మ రాథోడ్తో రేపటిదాకా నేను కూడా వెయిట్ చేయలేను రాథోడ్, చెప్పు రాథోడ్ అంటుంది. రాథోడ్ అమర్ చెప్తూ ఉంటే అడ్డుపడ్డాడు అంటుంది మనోహరి. అందుకు చంబా రాథోడ్ అమర్ చెప్పనివ్వలేదు అంటే రేపు వచ్చింది ఎవరో నీకు తెలియొద్దని అనుకుంటా అంటుంది. మిస్సమ్మతో మనోహరికి ఎవరొస్తున్నారో తెలియద్దనే నేను అడ్డుకున్నా అంటాడు. ఆ విషయం నాకు అర్థమవుతుంది, కానీ ఆ పర్సన్ ఎవరు అంటుంది. రాథోడ్ కొడైకెనాల్ ఎస్ఐ అంటాడు. అతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటుంది మిస్సమ్మ. రాథోడ్ ఏదో కేసు గురించి వచ్చాడంట అంటాడు. సార్ అతనిని గుర్తుపట్టలేదు, అందుకే అతనిని రేపు ఇంటికి రమ్మన్నా అంటాడు. అతన్ని చూసి సార్కు ఏమీ గుర్తుకు రాలేదు, అందుకు రేపు తనని వచ్చి అన్ని విషయాలు చెప్పమన్నానంటాడు. అంటే మనోహరి చాప్టర్ క్లోజ్ అవుతుందా అన్నమాట, ఆ మనోహరికి శిక్ష పడుతుంది అని అంటుంది మిస్సమ్మ. అవును అంటాడు రాథోడ్. మనోహరి యాదమ్మతో ఆ వచ్చేవాడు నా గురించి నేను 6 చంపింది చెప్తే నా సంగతి ఏంటి అని టెన్షన్ పడుతుంది. రేపు మనోహరి అంతమయ్యే రోజు మిస్సమ్మ అంటాడు. ఉదయం అవుతుంది. బాగి పూలు తెంపుకుంటుంది. అక్కడ చిత్రగుప్తుడు ఈరోజు ఎలాగైనా బుజ్జమ్మను ఆ మాలను తాకాలి, అప్పుడే ఆ దుష్ట ప్రచండను ఎదుర్కొంటుంది, అప్పుడు మేము మా లోకమునకు సంతోషంగా వెళ్తాను అని అనుకుంటాడు. బుజ్జమ్మ మిస్సమ్మ దగ్గరకు వస్తుంది. గుడ్ మార్నింగ్ అమ్మ అంటుంది. మిస్సమ్మ ఇవాళ త్వరగా లేచావు అంటుంది. స్నానం కూడా చేశాను అంటుంది. బుజ్జమ్మ ఏంటి ఇవాళ స్పెషల్ అంటుంది. ఈరోజు స్పెషల్, నేను కూడా పూజ చేస్తాను అంటుంది. నిన్ను నేను ఎలాగైనా ఆ రుద్రాక్షను తాకించవలే అనుకున్నా అని చిత్రగుప్తుడు అనుకుంటాడు. నువ్వే ఆ పూజ చేస్తావు అని అంటున్నావు, ఆ పరమేశ్వరుడే నీకు ఆ బుద్ధి తెప్పించాడని అనుకుంటాడు చిత్రగుప్తుడు. మిస్సమ్మ బుజ్జమ్మ ఇద్దరు లోపలికి వెళ్తారు, పూజ చేస్తారు. బుజ్జమ్మ ఆ రుద్రాక్షమాల తాకుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.